హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వెల్లుల్లి ద్వారా మన గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో చూద్దాము. కొలెస్ట్రాల్, హై బీపీ అనేవి ఈ రోజుల్లో చాలా మందికి ప్రధానమైన ఆరోగ్య సమస్యలుగా మారాయి. ఈ రెండింటిని తగ్గించుకోకపోతే గుండెకి నష్టం, గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రముఖ డాక్టర్ గారు చెప్పినటువంటి చిట్కాలు పాటిస్తే మన గుండెను మనం భద్రంగా కాపాడుకోవచ్చు. మారుతున్న జీవనశైలి, ఏది పడితే అది తినడం, పొల్యూషన్ కారణంగా అనేక రకాల అనారోగ్యాలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఇక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో చాలామంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ రెండు చాలా పెద్ద సమస్యలుగా మారాయి. ఈ రెండు కూడా గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను పెంచుతూ ఉన్నాయి. కొలెస్ట్రాల్ అనేది మన శరీరంలో ఉండే కొవ్వు లాంటి ఒక పదార్థం. ఇది కణ త్వచాలను నిర్మించడానికి, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, విటమిన్ డి తయారు చేయడానికి చాలా అవసరం. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం అది ఆరోగ్యానికి హాని చేస్తుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్. ఇది రక్తనాళాలకు అంటుకొని గుండెకు హాని చేస్తుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలకు కారణమవుతుంది. ఇక రక్తపోటు అనేది గుండె రక్తాన్ని పంప్ చేసినప్పుడు రక్తనాళాల గోడలపై పడేటువంటి ఒత్తిడి. కాబట్టి అధిక రక్తపోటును మరియు అధిక కొలెస్ట్రాల్ను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. ఇక్కడ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ శిల్పా అరోరా గారు ఈ రెండింటినీ కంట్రోల్ చేసేటువంటి సూపర్ చిట్కా ఒకటి ఇక్కడ షేర్ చేస్తున్నారు. అదే పులియబెట్టిన వెల్లుల్లి చిట్కా. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వెల్లుల్లి ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఇది ఒక వరం. ఈ రెండింటినీ కంట్రోల్ చేసే గుణాలు వెల్లుల్లిలో ఉన్నాయి. వెల్లుల్లిలో ఉండే అలిసిన్ వంటి సల్ఫర్ సమ్మేళనాలు ఈ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రధాన కారణం. ఇక పులియబెట్టిన వెల్లుల్లి గురించి చూస్తే సాధారణ వెల్లుల్లి కంటే కూడా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని డాక్టర్ శిల్పా అరోరా గారు చెబుతున్నారు. పులియబెట్టడం వల్ల వెల్లుల్లిలోని పోషకాలు మరింత బయో అవైలబుల్ అవుతాయట. అంటే శరీరం వాటిని చాలా సులభంగా గ్రహిస్తుందట. వెల్లుల్లిని ఎలా పులియబెట్టాలో చూద్దామా మరి? దీనికోసం కావలసిన పదార్థాలు: వెల్లుల్లిని శుభ్రంగా పొట్టు ఒలిచి ఒక గిన్నెలో వేసుకోండి. మరియు 2 గ్లాసుల నీళ్లు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కాస్త రోజ్మెరీ సువాసన కోసం, ఎర్రమిరపకాయలు 5 నుంచి 6 వరకు. ముందుగా ఒక జార్ తీసుకుని అందులో 2 గ్లాసుల నీరు మరియు 2 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసి బాగా కలపాలి. తరువాత పొట్టు తీసి శుభ్రం చేసుకున్నటువంటి ఒక గిన్నెడు వెల్లుల్లి రెబ్బల్ని అందులో వేయాలి. ఆ తర్వాత కాస్త రోజ్మెరీని అందులో వేయాలి. ఆ తర్వాత ఓ 5 నుంచి 6 ఎర్రమిరపకాయలను కూడా ఆ జార్లోనే వేయాలి. తరువాత ఆ జార్పై మూత పెట్టి బాగా క్లోజ్ చేయండి. మిశ్రమాన్ని ఓ 15 రోజులు పులియబెట్టండి. 15 రోజుల తర్వాత పులియబెట్టిన వెల్లుల్లి రెడీ అవుతుంది. ఈ పులియబెట్టిన వెల్లుల్లి రెబ్బలను ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో 1 లేదా 2 తినవచ్చని, మరియు కావాలంటే సూప్లు, కూరలు, సలాడ్లు, సాస్లు, మ్యారినేట్స్, ఇతర వంటకాల్లో కూడా ఇక్కడ చేర్చుకోవచ్చని డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. పులియబెట్టిన వెల్లుల్లి తీసుకున్న తర్వాత ఆ జార్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా వాడుకోవచ్చు. ఈ పులియబెట్టిన వెల్లుల్లి వలన చెడు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడుతుంది. ధమనులలో ఫలకం ఏర్పడకుండా నిరోధించి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. వెల్లుల్లి రక్తనాళాలను సడలించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. పులియబెట్టిన వెల్లుల్లిలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతూ ఉంటారు. ఇది రక్తనాళాలను విస్తరించి రక్తపోటును తగ్గిస్తుంది. వెల్లుల్లిలో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. దీంతో జలుబు, ఫ్లూ వంటి అంటువ్యాధుల నుంచి శరీరం రక్షించబడుతుంది. పులియబెట్టిన వెల్లుల్లిలో ప్రీబయోటిక్స్ ఉంటాయని డాక్టర్ శిల్పా చెప్పారు. ఇవి పేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయట. అయితే ఇక్కడ డాక్టర్ గారు ఇచ్చిన సమాచారం అంతా కూడా కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమేనని, ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదని వివరిస్తున్నారు. వీటిని పాటించే ముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయంలో ప్రచురితమైన ఈ ఆర్టికల్ ద్వారా ఈ విషయాలన్నిటినీ మీకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ముందుగా చెప్పినట్లు ఇది ఎలాంటి వైద్యునికి గాని, మెడిసిన్కి గాని, చికిత్సకు గాని ప్రత్యామ్నాయం కానే కాదు, కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరియు బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక బ్యూటిఫుల్ హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బై బాయ్.